కుక్కర్లో టమాటా పప్పు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఒక చిన్న కప్పుతోటి కందిపప్పు వేసి ఈ విధంగా వేయించుకుని తీసుకోవాలి. దోరగా వేయించుకోవాలి. పప్పు వేగిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలు, 5 పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు వేసి 4 కప్పులు నీళ్ళు వేసి ఒకసారి కలిపేసుకుని కుక్కర్కి మూత పెట్టేసి కుక్కర్ని హై ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒక్కసారి గరిటెతో పప్పుని బాగా మెదిపేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు చింతపండు రసం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మరొకసారి కలుపుకుని 2 నిమిషాలు అలా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పోపు వేసుకోవాలి. పోపు కోసం కొద్దిగా నూనెలో పోపు దినుసులు, దంచిన వెల్లుల్లి, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువ వేసి పోపు పెట్టుకుంటే పప్పు రెడీ అయిపోతుంది.